ఈరోజు పుదీనా పచ్చడి చేశాను. దాంట్లోకి కావాల్సిన వస్తువులు పుదీనాను మంచిగా ఒక్కొక్క ఆకు తెంపి కడిగి పక్కన పెట్టాను. తర్వాత దాంట్లోకి పచ్చిమిరపకాయలు, మెంతులు, జీలకర్ర, వెల్లుల్లి, చింతపండు, తర్వాత నువ్వులు. తర్వాత కడాయి పొయ్యి మీద పెట్టుకొని ముందు నువ్వులు వేయించి పక్కన పెట్టుకోవాలి. దాంట్లోనే అప్పుడు కొంచెం నూనె వేసి పచ్చిమిరపకాయలు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఆ నూనెలోనే మళ్ళీ వెల్లుల్లి, మెంతులు, జీలకర్ర వేసి వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత దాంట్లోనే ఈ పుదీనా ఆకులు కూడా వేసి కొంచెం నూనె వేసి మంచిగా వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత చింతపండు పక్కన నానబెట్టుకోవాలి. కొంచెం నానితే బాగుంటుంది. నానబెట్టుకోవాలి. ఆకులు చక్కగా మగ్గిన తర్వాత దాంట్లోనే ఈ చింతపండు రవ్వలు కూడా దాంట్లోనే వేయాలి. వేసి ఆకు చింతపండు అది మగ్గిన తర్వాత దింపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ముందు ఈ నువ్వుల పొడి చేసుకోవాలి. ఆ నువ్వుల పొడి అయిన తర్వాత దాంట్లోనే పచ్చిమిరపకాయలు కొంచెం ఉప్పు వేసి గ్రైండర్ పెట్టాలి. గ్రైండర్ పెట్టిన తర్వాత అప్పుడు ఈ పుదీనా ఆకులు, వెల్లుల్లి, చింతపండు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా దాంట్లో వేసి చక్కగా కొంచెం మెత్తగా, బాగా మెత్తగా అవసరం లేదు, కొంచెం మెత్తగా మెత్తుకోవాలి. మెదిగిన తర్వాత అప్పుడు తీసి ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇలా ఉంటే చాలు. పక్కన పెట్టుకొని అప్పుడు మళ్ళీ కొంచెం కడాయిలో నూనె వేసి పోపు వేసుకోవాలి. ఆ పోపులో ఏం లేదు, కొంచెం ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి పోపు చేసుకొని దీంట్లో పోసుకొని తర్వాత అంతా కలిపిన తర్వాత దీంట్లో కొంచెం పచ్చి ఉల్లిపాయలు కట్ చేసి వేస్తే బాగుంటుంది. అన్నంలో తినేటప్పుడు కొంచెం పంటికి తాకుతుంది, చాలా బాగా అనిపిస్తుంది. కొంచెం నెయ్యి వేసుకున్నాం అనుకోండి ఇంకా సూపర్ అనిపిస్తుంది. అన్నంలోకి చపాతీలకి అంత బాగోదు, కానీ అన్నంలోకి బాగుంటుంది. ఓకే, ఈరోజు పుదీనా పచ్చడి ఇదంతా వేసి బాగా కలిపి అప్పుడు అన్నంలో నెయ్యి వేసుకొని తినాలి, చాలా బాగుంటుంది. ఓకే.